మీరు ఈ 1.5 ఇయర్ కనపడకుండా పోయారుగా. అవును. అక్కడ వచ్చేసేసి ఎక్కడో నాకు అంటే ఆఫ్ ది రికార్డ్ ఇది కెమెరా ముందైతే మీరు చెప్పలేదు. హ్మ్. వేరే ఎక్కడ గురించి తమిళనాడు ఏరియా అనుకుంటా. ఏదో చిన్న పిల్లాడికి గాలి సోకింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక్కోలేకపోయారు దీన్ని. అవును. నిదానంగా అసలు కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఆ అబ్బాయికి బాగా చేసామన్నారు కదా, ఎట్లా చేశారు అసలు, ఎట్లా ఏం జరిగింది? అయితే అది నువ్వు చెప్పిన మాట వాస్తవమే. అంటే ఇంతకుముందు మేము ఎప్పుడు చెప్పలేము మీ గురించి, ఒకసారి మనం మాట్లాడుకున్నాం గురూజీ. అయితే ఆ బాబు ఎంత చిన్న వయసే. అయితే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా అది బయటికి రావట్లే. బయటికి రాకోకుండా అది ఏం చేస్తుందంటే, దెయ్యములో 3-4 రకాలు ఉంటాయి. ఆత్మ, భేదాత్మ, పిశాసి, అంతర్పిశాసి, అట్లా ఉంటాయి. అట్లా అంటే ఒక స్టెప్ మారినప్పుడు ఇంకోటి ఫస్ట్ దెయ్యం, మనిషి సరిపోయిన తర్వాత అయ్యేది దెయ్యం. అంటే అందరూ కాదు, కొంతమంది. తర్వాత ఆత్మ అయిపోతుంది, ఆత్మ భేదాత్మ అయిపోద్ది, తర్వాత అంతర్పిశాసి అయిపోద్ది. అప్పుడు ఏమైతుందంటే అది మనిషి ఒంట్లోకి ప్రవేశించినప్పుడు 1 నెల ఆ లోపు దాన్ని మనం పారతోలాల, ఏదో రూపంగా దాన్ని పారతోలాల. లేకోకుండా సంవత్సరాల కొద్ది మనకి ఒంట్లో ఉన్నదనుకో, 7 ఉంటది, గుండెలో కూర్చుంటది. ఆ ఎదరములో గుండెలో కూర్చున్న తర్వాత ఏ శక్తికి భయపడదు. నువ్వు దేవుడి గుడికి పో, నువ్వు ఎక్కడికి పోయినా, ఎన్ని పూజలు చేసినా అసలు బయటికి రాదు. అంత మంత్రవాది దగ్గర పోయినా కూడా బయటికి రాదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. నేను చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది. అది ఎలా తెలిసిందంటే, వాళ్ళు నేను ఒకసారి గుడికి వెళ్ళినా. ఎందుకంటే మన మధురైలో పాండ్యముని స్వామి గుడి అని ఉంటది, అక్కడ చాలా ఫేమస్. ఇలాంటి దెయ్యాల గురించి ఎక్కువ శాతం ఆడికి పోతే ఏమంటే ఒంటి మీదకి వచ్చేస్తారు. ఒంటి మీదకి రావటం, దాని గుడి చుట్టూ తిరగటం, కేకలు, పెద్ద పెద్ద కేకలు పెట్టడం భయంకరంగా చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసింది. అప్పుడు దాకా వాళ్ళకి తెలవలే. బాబు ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ చూసుకోవటం, ఎక్స్రేలు, స్కానింగ్లు, వాళ్ళు ఏమేమి చేయాలో అవి మొత్తం చేసేసారు. చేసినా కూడా కొంచెం కూడా ప్రయోజనం లేదు. కొద్దిమంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం అవ్వట్లేదు, నయం అవ్వట్లే. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ తమిళనాడులో కొంతమంది, వాళ్ళ ద్వారా నాకు ఫోన్ చేశారు. గురువు గారు ఒకసారి మా దగ్గర రాండి, మీ ఖర్చు లేదంటే మేము చూసుకుంటాం. డబ్బు ముఖ్యం కాదు, ముందు మనకి ప్రాణం ముఖ్యం. చిన్న వయసు బాబు కదా, సరే ఏంటో చూద్దామన్నట్టుగా నేను బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ గుడికాడే ఉండరు, వాళ్ళు ఇంటికి కూడా రావట్లే. ఎందుకంటే వాళ్ళ బాబు అసలు ఏం లేదు, అసలు పరిస్థితి మాట్లాడే విధానం లేడు. అది కాసేపు తిరగటం, పడిపోవటం, సో ఇది చెప్పి పడిపోవటం, వాటర్ పోయటం, ఆ యూబీది పోయటం. ఆ గుడికాడ ఎక్కువ యూబీది ఉంటది, ఆ యూబీది పోయటం, అక్కడే పడుకోబెడతాం. ఇంటికి పోతే మరి ఏమైతో అంత ఒక భయంలో ఉన్నప్పుడు నేను వెళ్ళాడు. నన్ను రమ్మని చెప్పారు కదా, వాళ్ళే తీసుకొని వెళ్ళారు. చెన్నై దాకా వెళ్ళి నేను అక్కడి నుంచి వాడు కారులో వచ్చి, అక్కడి నుంచి ఒక 400-500 కిలోమీటర్ ఉంటుంది మధురై నుంచి పక్కన ఊరు అనుకుని ఉంటుంది పాండ్యముని గుడిని. అప్పుడు ఆ గుడికాడికి వెళ్ళినప్పుడు ఆ బాబు తీసుకొని, ఈ గుళ్ళో మీరు సంవత్సరాల కొద్దున్నా కూడా పోదయా, ఇది మామూలుగా ఉంటే పోద్ది, అది లోన్ ఉంది కదా, అది పోదు అన్నప్పుడు దీన్ని ఎలా పోగొట్టాలని చెప్పి మనం దాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాయి. 3 రోజులు ఉండి మా దగ్గర ఇలాంటి దండకాలు ఉంటాయి. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది గురుదండగా ఉంటుంది. దీన్ని అయితే ఇలాంటి దండకాలను కూడా మనం అంతరించి కొన్ని శక్తులు ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే మేము చిన్నప్పుడు కాంచి నేర్చుకున్న సాధన, మా తాతల కాల నుంచి కూడా మేము కోయేవాళ్ళు అయినా కూడా మేము ఎక్కువ శాతం మా అడవులలో ఉంటాం కాబట్టి మాకు కొన్ని శక్తులు ఉంటాయి. అమ్మవారితో కొంత దైవ శక్తితో మాట్లాడతాం కానీ, కొన్ని మాకు నియమాల పట్టి కొన్ని నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నప్పుడు అసలు ఆ దెయ్యం ఏంటి, ఎవరు అని మనం పరిశీలించినప్పుడు వాళ్ళ బంధువే, వేరే వాళ్ళు కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అంటే వాళ్ళకి ఎలాగే గిట్టక చాలా రోజుల కాంచి వాళ్ళ మధ్యలో గొడవలు తమిళోళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఆ పగలు ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇలా కుటుంబంలోంచి ఒక వంశాన్ని తీసేయాలి, ఇలా వారసుడు ఉండకూడదు అన్న ఒక ఆలోచనతోటి ఈ బాబుని వేధిస్తున్నాడు. అది మనకు తెలిసిపోయింది. దాన్ని బట్టి మనం ఈ దండకం ద్వారా దాన్ని కనిపెట్టి దాన్ని బయటికి రప్పించాం. బయటికి రప్పించి అసలు ఈ ఆలోచన ఏంటి, నీకు ఏం కావాలి, ఈ బాబుని బట్టి నువ్వు పీడిస్తున్నావు కదా, మనస్సాధన లేకుండా చేస్తున్నావు, ప్రాణాలు పోయే స్థితికి వచ్చేసావు అన్నప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పారు. ఇది ఆ బాబే చెబుతున్నాడు ఒంటి మీదకి వచ్చి. చెప్పినప్పుడు అది మొత్తం మనం కనుక్కొని దానికి ఏం చేయాలో చేసి ఊరు బయటికి ఎత్తకపోయి దాని ఒంటి మీద లేకుండా మళ్ళీ ఒంట్లోకి పోకోకుండా దానికి బంధన చేయాలి. బంధన కొన్ని ఉంటాయి, దానికి సంబంధించిన దండకాలు కొన్ని ఉంటాయి. అవి చదివి వాళ్ళ ఒంటి మీద లేకోకుండా తాయిత తయారు చేసి ఆ బాబుకు కట్టి దాన్ని పట్టేసినట్లే, పట్టి దాన్ని ముంతలో పెట్టి దాన్ని అక్కడే కాల్చేసి లేకుండా చేస్తే ఇప్పుడు ఆ బాబు బాగున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు ఒకసారి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్ కూడా వచ్చారు. ఆ బాబు తీసుకొని వచ్చి మన అమ్మవారు మాంకాలమ్మ దర్శనం చేసి సంతోష్ సిరిక్కూరు మన బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళి నమస్కారం పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మాట్లాడి సంతోషం చేసుకుని వెళ్ళారు. అలా జరిగింది అది. నిజంగా ఎందుకంటే ఎందుకు అడిగానంటే, ఇది అట్లా మీరు
అవును. ఆఫ్ ది రికార్డ్ అట్లా చెప్పినప్పుడు నాకు అనిపించింది చాలా రోజులైంది ఆ మాట మీకు చెప్పి. చాలా రోజులైంది మీరు చెప్పేసి. అవును, ఈ అందుకు రోజు ఇట్లా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అట్లా వచ్చింది నాకు. బాగా దెయ్యాల గురించి చాలా మంది బాధపడుతున్నారు. అదే. ఇప్పటికీ పెద్దవాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళు కానీ చాలా మంది వేధింపులు జరగటం, కష్టపడటం, దాంట్లోంచి బయటికి రాలేక గుళ్ళు అన్నిటిగా ఆంజనేయ స్వామి గుడి కానీ అట్లా గుళ్ళుకు పోతారు. కానీ ఎక్కువ శాతం అమావాస్య పౌర్ణమి టైంలో దాని పవర్ ఎక్కువ చూపిస్తుంది. అందరికి చెప్పేది ఒకటే, ఎక్కువ శాతం నా వీడియో మీద ఏరే వాళ్ళ నెంబర్లు పెట్టి ఎక్కువ శాతం చాలా మందిని మోసపోతున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఇట్లా దానివల్ల ఏదైనా కూడా నన్ను చూసి వీడియో కాల్ చేసి నా నెంబరు 9177944133 ఒకటి, రెండోది 9440001022, రెండోది 9487076699. ఈ 3 నెంబర్లు నా నెంబర్లు, నా కాడే ఉంటాయి. ఈ నెంబర్కే ఫోన్ చేయండి. ఏరే వాళ్ళు ఏ నెంబర్ పెట్టినా కూడా నెంబర్కి ఫోన్ చేసి మోసపోవద్దు. అందరికి మరీ చెప్తున్నా, ఏదున్నా ఈ నెంబర్కే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి గురువు గారిని చూసి మీరు ₹1 పంపించాలన్నా, మీ సమస్య చెప్పాలన్నా డైరెక్ట్ చూసే మాట్లాడండి. అందరికీ నమస్కారం.